హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే ఇల్లు తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ హీరోస్ హౌసెస్. సో లెట్స్ గో. ప్రభాస్ ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు మన పెద్దమ్మగుడి మెట్రో స్టేషన్ టు మాదాపూర్ మెట్రో స్టేషన్కి వెళ్ళే దారిలో పిల్లర్ నెంబర్ 1666 దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ముందడికి వెళ్ళాలి. ఇలా లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందడికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ అనిపిస్తుంది. అలానే కొంచెం ముందడికి వెళ్తే సీఎం క్యాంప్ ఆఫీస్ దాటిన తర్వాత ఫస్ట్ రైట్ కాకుండా అలానే ముందడికి వెళ్ళిన తర్వాత సెకండ్ రైట్ తీసుకోవాలి. రోడ్ నంబర్ 44A దగ్గర మనము రైట్ టర్న్ తీసుకున్నట్టయితే ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకోవచ్చు. ఇదే మన రైట్ సైడ్ లో ఉన్నది ప్రభాస్ గారి ఇల్లు. ఒకసారి మనం ఇవైతే ఇద్దాం. ఇప్పుడు మనం ఎన్టీఆర్ ఇంటికి వెళ్దాం. ఇప్పుడు ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళాలంటే మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పెద్దమ్మగుడి మెట్రో స్టేషన్కి వెళ్లే ముందు 1666 పిల్లర్ నెంబర్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇట్లా ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వచ్చిన తర్వాత ఇలా మనం ఇక్కడ రైట్ సైడ్ కి తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో హౌస్ రెనోవేషన్ లో ఉంది చూడండి. ఎన్టీఆర్ ఇల్లు. డాగ్ కూడా ఉంది, 2 డాగులు చూసుకున్నట్లయితే 512 నందమూరి ఇల్లు రెనోవేషన్ లో జరుగుతుంది. అలాగే దాని పక్కనే అల్లా వైకుంఠపురంలో ఇల్లు షూటింగ్ జరిగింది, చూడొచ్చు ఒకసారి. మనం నెక్స్ట్ వచ్చేసి చిరంజీవి గారి ఇంటికి వెళ్దాము. ఇక్కడ రోడ్ నెంబర్ 26 లో ఇక్కడ పబ్లిక్ గార్డెన్ దగ్గర లెఫ్ట్ తీసుకుందాం. రోడ్ నెంబర్ 26 ఇలా ముందడికి వెళ్ళిన తర్వాత డెడ్ ఎండ్ లో మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్నాక డెడ్ ఎండ్ లో చిరంజీవి గారి ఇల్లు ఉంటది. చిరంజీవి గారి ఇల్లు డెడ్ ఎండ్ లో, మనకి అటు సైడ్ ఎంట్రీ ఉండదు. జూబ్లీహిల్స్ లోనే మళ్ళీ చిరంజీవి ఇల్లు చూసిన తర్వాత మనం నెక్స్ట్ రోడ్ నెంబర్ 26 లో వైట్ హౌస్ ఉంటుంది ఒకటి, హైదరాబాద్ లో రిచెస్ట్ హౌస్. లెఫ్ట్ సైడ్ లో చూసుకోవచ్చు క్లాక్ టవర్. ఇది క్లాక్ టవర్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మాక్సిమం ఒక 10 acres లో ఉంటుంది ఇల్లు. ఇక్కడ నిత్య అన్నదాన ప్రసాదం కూడా జరపబడును ప్రతిరోజు 3 గంటలకి మధ్యాహ్నం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంటుంది ఇల్లు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లోనే డైమండ్ హౌస్ ఒకసారి చూడొచ్చు మనం రైట్ సైడ్ లో. రోడ్ నెంబర్ 10C లోనే ఇప్పుడు మనం సందీప్ కిషన్ గారి రెస్టారెంట్ చూడబోతున్నాం. రైట్ సైడ్ లో వివాహ భోజనము. TV5 ఆపోజిట్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చూడొచ్చు మనం. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 లో. అందులోనే క్యారావాన్ కూడా ఉంది మెగాస్టార్ చిరంజీవి గారి. రోడ్ నంబర్ 92 నుంచి 82కి రైట్ టర్న్ అవ్వాలి. ఇక్కడ CBR న్యూస్ దగ్గర రైట్ తీసుకొని ఫిలింనగర్ అప్పెక్కాలి. అప్పెక్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో మంచు మోహన్ బాబు గారి ఇల్లు ఉంటది.
లెఫ్ట్ సైడ్ లో మనకి థాట్ హౌస్ చూసినట్లయితే ఇది మంచు మోహన్ బాబు గారి ఇల్లు. అక్కడ నుంచి ఇక్కడ వరకు మోహన్ బాబు గారి ఇల్లు దాటిన తర్వాత మనకి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అపోజిట్ లో విజయ దేవరకొండ గారి హౌస్ చూడొచ్చు ఒకసారి మెయిన్ రోడ్ కి. ఇక్కడ యూటర్న్ చేసుకున్న తర్వాత ఇలానే కొంచెం ముందడికి వెళ్ళాలి. ముందడికి వెళ్ళిన తర్వాత ఒక లెఫ్ట్ ఉంటుంది. సోల్ ఆఫ్ సౌత్ అండ్ విజేత దగ్గర మనం లెఫ్ట్ తీసుకోవాలి. రోడ్ కన్స్ట్రక్షన్ లో ఉంది ప్రజెంట్ అయితే. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ లెఫ్ట్. ఈ రోడ్ మొత్తం కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి ఫస్ట్ లెఫ్ట్. ఇలానే డెడ్ ఎండ్ వెళ్ళాలి. డెడ్ ఎండ్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి మళ్ళీ. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్లయితే రైట్ సైడ్ లో విజయ దేవరకొండ గారి హౌస్, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. విజయ దేవరకొండ గారి ఇల్లు తర్వాత మళ్ళా అలానే ఇందాక లెఫ్ట్ తీసుకున్న కాడ మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ పోకుండా స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే హీరో శ్రీకాంత్ గారి ఇల్లు వస్తుంది మనకి. హీరో శ్రీకాంత్ గారి ఇల్లు లెఫ్ట్ సైడ్ లో మనకి కనిపిస్తుంది చూడండి. ఇది హీరో శ్రీకాంత్ గారి ఇల్లు. చూడబోయే ఇల్లు విశ్వక్సేన్ గారిది. మనం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ దాటిన తర్వాత టువర్డ్స్ షేక్పేట్ వెళ్తుంటే డౌన్ లో ఒక అంబేద్కర్ స్టాచ్యూ ఉంటది. అక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత అలానే ముందడికి వెళ్ళిన తర్వాత అలానే వెళ్తుండాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ రైట్ లో మనకి విశ్వక్సేన్ గారి ఇల్లు ఉంటది. ఇక్కడ ఫస్ట్ రైట్ తీసుకోవాలి. ఫస్ట్ రైట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి విశ్వక్సేన్ గారి ఇల్లు ఉంటుంది. రైట్ సైడ్ లో చూడొచ్చు ఒకసారి. వాన్మై ముందట 2 ఏనుగులతోని మెకానిక్ రాకి పోస్టర్. విశ్వక్సేన్ గారి ఇల్లు ఒకసారి మనం మళ్ళీ ఒకసారి లుక్ వేసుకున్నాం. హీరో మహేష్ బాబు గారి ఇల్లు ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడ సేమ్ మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ దగ్గర కొంచెం మనము రాంగ్ రూట్ వెళ్ళాలి. కొంచెం రాంగ్ రూట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకున్నట్టయితే అప్ ఉంటుంది. అప్ ఎక్కాలి. లెఫ్ట్ సైడ్ లో ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది. అలానే వెళ్తే పాపా బాబు అనే ఒక టీ షాప్ ఉంటుంది రైట్ సైడ్ లో. మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ వచ్చిన తర్వాత లెఫ్ట్ తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్ దగ్గర రైట్ తీసుకోవాలి. మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్ లో చూడొచ్చు సెకండ్ హౌస్ ఘట్టమనేని గారి హౌస్, మహేష్ బాబు గారిది. టోటల్ అవుట్లుక్ ఒకసారి మహేష్ బాబు గారి ఇల్లు మనం చూడొచ్చు. హౌస్ నెంబర్ 397, 398. ఆపోజిట్ ఫిలింనగర్ దైవ సన్నిధానం నుంచి మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాలి. ఫ్రంట్కి వెళ్తే RGB 10 నాని గారి ఇల్లు చూడొచ్చు మనం.
అలానే ముందరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక ఇండియన్ ఆయిల్ వస్తుంది. ఇండియన్ ఆయిల్ తర్వాత జిమ్ దగ్గర మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. ఎస్బీఐ బోర్డు దగ్గర ఇలానే కొంచెం ఫ్రంట్ వెళ్ళాలి. ఫ్రంట్ వెళ్తే మనకి రైట్ సైడ్ లో భారతీయ విద్యా భవన్స్ హై స్కూల్ ఉంటుంది. అలానే కొంచెం ఫ్రంట్ వెళ్తే మళ్ళీ మనకి ఆర్జీబీ 10 లెఫ్ట్ సైడ్ లో మనం చూడొచ్చు. ఆర్జీబీ 10 ఇందులోనే ఇంటర్వ్యూస్ అన్ని ఇప్పుడు చేస్తున్నాడు. ఇది మన ఆర్జీబీ 10. అలానే కొంచెం మళ్ళీ ముందడికి వెళ్ళిన తర్వాత జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ ఉంటుంది రైట్ సైడ్ లో. అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫస్ట్ రైట్ తీసుకోవాలి. నవనిర్మాణ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గర రైట్ సైడ్ తీసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ లో ఉండేది మనకి నేచురల్ స్టార్ నాని గారి ఇల్లు. ఇది ప్లాట్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 71 దగ్గర. మాదాపూర్ బాలయ్య బాబు గారి ఇల్లు ఇప్పుడు మనం చూడొచ్చు. నందమూరి బాలకృష్ణ గారి ఇల్లు రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్. ఇలా స్ట్రైట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక రైట్ ఉంటుంది, అలాగే ఒక లెఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో బాలయ్య బాబు గారి ఇల్లు ఉంటుంది చూడొచ్చు మనం. ఇదే 1355 బాలయ్య బాబు ఇల్లు, నందమూరి బాలకృష్ణ గారి ఇల్లు. అలానే ఇప్పుడు ఇలా స్ట్రైట్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది. ఫస్ట్ లెఫ్ట్ లో మనకు అల్లు అర్జున్ గారి హౌస్ ఉంటుంది ఈ లైన్ లో. అల్లు అర్జున్ ఇంటికి వెళ్దామంటే ఇప్పుడు ఇక్కడ ఆ లొల్లి వల్ల సంధ్యా థియేటర్ ఘటన తర్వాత మనకి అలవ లేకుండా వెళ్ళిపోయింది. మనకి ఇప్పుడు చూడడానికి వీలు లేకపోదు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.